బిడ్డ. ఎన్నో రాష్ట్రాల్లో బీసీల కోసం ఎంతోమంది పని చేశారు. మరి మన రాష్ట్రంలో కూడా మొదటి ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. మరి బీసీలకు భారత రాజ్యాంగంలో ఏవైతే హక్కులు పొందుపరిచినారో ఆ హక్కుల కోసం బీసీలకు చెందే విధంగా విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అన్ని రంగాల్లో హక్కులు ఉండాలని అందరినీ చైతన్యం చేస్తూ విద్యార్థులకు ముఖ్యంగా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్స్ ఇవి ఉంటే విద్యాపరంగా ముందుకు కొనసాగుతూనే రాజకీయంగా కొట్లాడతారని చెప్పేసి హాస్టళ్ల అభివృద్ధి కోసం విద్యార్థులను వెంట ఉండి అవి స్కాలర్షిప్లు రిలీజ్ అయ్యే విధంగా పోరాటాలు చేశారు. అనంతరం రాజకీయంగా ఉంటేనే అంబేద్కర్ గారు చెప్పినట్లు మాస్టర్ ఆఫ్ ది అంటే అధికారం చేతిలో ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి విద్యార్థులను చైతన్యం చేశారు. ప్రజలను చైతన్యం చేస్తూ రాజకీయంగా ఎదగాలని చెప్పేసి ఎంపీటీసీ, జెడ్పీసీ స్థానాలు అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కమిషన్ చేసినప్పుడు ఆర్ కృష్ణన్న గారు మరి దానికి పనిచేసి ఆ విధంగా 33% ఉండే విధంగా మండల కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఆర్ కృష్ణన్ గారు ముందుండి దానికోసం పోరాడి సాధించిండు ఆ కమిషన్కు. తద్వారా ఆ ఫలితంగానే నేడు అమలవుతున్నాయి. మరి నేడు అది దొరల పాలన ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ దొరల పాలనలో భాగంగా రిజర్వేషన్లు ఎత్తివేయడం, సీలింగ్ విధానం అని చెప్పి అనేక కారణాలు చెప్పడం వలన దానివలన ఎంపీసీ, జెడ్పీసీ స్థానాలు కోల్పోవడం జరిగింది గతంలో 10 ఏళ్లలో. మళ్ళీ అవి కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించడంతో 42% రిజర్వేషన్లు అంటే కాదు 50% ప్రకటించే వరకు ఉండాలని చెప్పేసి అన్న పోరాటాలు చేస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో మరి రాజ్యసభ సభ్యులుగా 2 సార్లు పదవులు అనుభవించిండు. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేసిండు. పోటీ చేసి గెలిచినప్పటికీ కూడా ఏ పార్టీలో పనిచేసినా, ఏ పదవిలో ఉన్న ఆర్ కృష్ణ గారు ఆ పార్టీకి సిద్ధాంతాలు ఏమున్నా పక్కన పెట్టి నా బీసీలు ముందుండాలి అని బీసీల కోసం మొదటగా పనిచేసి ఆ పార్టీకి వ్యతిరేకంగా అయినా సరే మాట్లాడి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి నా బీసీల కోసమని పనిచేసి నాకు గొప్ప వ్యక్తి. అతను పదవిని ఆశించే వ్యక్తి కాదు. అతనికి మించి పదవులు ఇచ్చిన పార్టీలో మనం చూస్తూ ఉన్నాం. నేటి వరకు కూడా ఆయన బీసీ సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు కాబట్టి ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడైనా సరే బీసీల హక్కులకు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులను కాపాడే దిశగా ఆయన పోరాడుతూ ఉన్నాడు. ఆయనకు 71 సంవత్సరాలు. ఆయన వయసు నుంచి కూడా పని చేస్తూ ఉన్నాడు. విద్యార్థులను ఎంచేసుకొని పోరాటాలు చేసి ఆయన నేటి తరం విద్యార్థులు అందరూ ఆదర్శం తీసుకోవాలి. నేను ఈ సందర్భంగా బీసీలకు ఒకటే చెప్తా ఉన్నా, కొంచెం బుద్ధి, జ్ఞానం, విజ్ఞత ఏమైనా ఉంటే ఒక్క గంట సేపు మీ పనులు పక్కన పెట్టుకొని ఇలాంటి సీనియర్ నాయకులు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు పిలుపునిచ్చినప్పుడు అన్ని పక్కన పెట్టి పనులు పక్కన పెట్టి ఒక రోజు ముందుకు వస్తే మీ పనులు మీ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కాకపోతే నాగర్ కర్నూలు నడి బొట్టున ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి నా తల తీసి కట్టకపోతే ఇది నా సవాల్ చూడండి. ఈ ప్రతి ఒక్క బీసీ బిడ్డకి నేను సవాల్ చూస్తున్నా. మీరు ఒక గంట సేపు పని పక్కన పెట్టి నీ హక్కు కోసం కొట్లాడు. రాకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చి నీకు పని చేయకపోతే నా తల తీసి అంబేద్కర్ విగ్రహాన్ని కట్టకపోతే ఈ సవాల్ చూడాలని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను.